చదివి వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసి కూడా మన ప్రార్థనలు విఫలమైనప్పుడు మన నోట్లో నుండి కూడా ఇలాంటి మాటలు వస్తాయి. నీ నోట్లో నుండి ఇలా మాటలు వచ్చినాయని నా దేవుడు నిన్ను శపించేవాడు కాదు, నీ మీద ఉగ్రత పంపించేవాడు కాదు, నీ మీద అగ్ని గంధకాలు పంపించేవాడు కాదు. నీ హృదయం ఆయనకి తెలిసి ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు, నిలబెడతాడు. కానీ నువ్వు ఆ రోజు అలా అన్నావు కనుక దేవుడు నీ శిక్ష విధిస్తున్నాడు అని నీకు జ్ఞానారోపణ పెడతాడే తప్ప కాదు. దేవాది దేవుడు ఆయన ప్రయత్నం విఫలం అవ్వడం చూశాడు. దేవుడే జోక్యం చేసుకొని ప్రయత్నం విఫలమైతున్న ప్రయత్నం సఫలమైనది చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. దేవుడు ఏం కలగజేశాడు? షాలోమ్ అంటే సమాధానం కలుగజేశాడు. 12 మంది శిష్యులు ఈ దగ్గర నుండి ఆ దగ్గరికి ఏం చేస్తున్నారో తెలుసా? గలిలయ సముద్రంలో పడవలో వెళ్తున్నారు. భయంకరమైన తుఫాను. వాళ్ళు గజ ఈతగాళ్ళు ఈ పడవని నెమ్మదిగా ఉంచడానికి శత మీద ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం నుండి రాత్రి 2 గంటల వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఓడ సరిగా నిలబడట్లా. వెంటనే వాళ్ళ నోట్ల నుండి, నేను చెప్పా కదా, మన ప్రయత్నాలు విఫలమైతే మన నోట్ల నుండి వచ్చే మాటలు దేవుని హృదయానికి కానీ మన హృదయానికి కానీ గాయపరిచేటట్టు ఉంటాయి. ఏమని చెప్పారు తెలుసా? మేము నశించిపోతున్నా, నీకు చింత లేదన్నారు. వారే నాయన, అదే కనుక ఏమన్నా తెలుసా? మన ఏసే కాదు, ఉదాహరణ చెప్తాడు. ఏసే చేపలు పట్టినోడు నా పక్కన కూర్చోబెట్టండిరా అని అనేవాళ్ళం. కానీ నా దేవాది దేవుడు అలాంటి విమర్శగా ఏమీ అనలా. దేవాది దేవుడు ఆ తుఫాన్ని ఆపాడు. వారి ప్రయత్నాన్ని సఫలమైనది చేశాడు. చేసి దేవుడు వారికి షాలోమ్ అంటే అంతా చెప్పండి. దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? షాలోమ్ అంటే ఏమి ఇచ్చాడు? సమాధానం ఇచ్చాడు. పేతురు